హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నైట్ క్రీమ్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. మనము రోజు నైట్ టైం ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఏ సీజన్లోనైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్కువగా అయితే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కదా, పొడి బారిపోతూ ఉంటుంది, స్కిన్ బాగా డల్గా కనిపిస్తుంది అండ్ స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా కనిపించడానికి ఈ క్రీమ్ యూజ్ చేసుకోవచ్చండి. ఈ క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రైస్ తీసుకోండి. నేను ఒక హాఫ్ కప్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ రైస్ని మనము ఓవర్ నైట్ బాగా నానపెట్టుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని. మనకి ఇలా వాటర్ యాడ్ చేసుకొని రైస్ని పక్కకు పెట్టుకొని వాటర్ని అయితే మనం తీసుకోవాలి. నేను ఆల్రెడీ నైట్ నానపెట్టుకున్న వాటర్ అయితే చూపిస్తున్నాను. రైస్తో పాటు వాటర్ కూడా మనము ఒకసారి బియ్యాన్ని మనము బాగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటర్ పోసుకొని ఉంచుకుంటాం కదా, ఈ వాటర్ని మనము క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకోవాలి. మొత్తం కూడా ఓవర్ నైట్ వరకు కూడా ఉంచుకున్న వాటర్ని అయితేనే తీసుకోండి. అప్పుడైతే కనుక మన స్కిన్కి మంచిగా యూజ్ అవుతాయి. కాబట్టి మనము నైట్ అంతా ఉంచుకున్న వాటర్ని తీసుకొని మనము క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, అలా ప్రిపేర్ ఎన్ని టేబుల్ స్పూన్ తీసుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. వీటి వల్ల బెనిఫిట్ ఏంటో కూడా నేను చెప్తానండి. ముందుగా ఈ రైస్ ఫ్లోర్తో చేసిన ఫేస్ ప్యాక్స్ కానీ, రైస్ వాటర్ కానీ, రైస్ టోనర్ కానీ మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్ అయితే ఇస్తాయి. స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ని, ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను రైస్ వాటర్ ఎన్ని టేబుల్ స్పూన్ తీసుకోవాలో చెప్తాను. 3 or 4 టేబుల్స్ అయితే కనుక ఈ వాటర్ ఉంటాయండి. ఇవి అయితే కనుక మనం స్కిన్కి అప్లై చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. మన స్కిన్ మీద ఉన్న ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఆ ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేయడానికి, మనకి స్కిన్కి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరగడానికి, స్కిన్ ఎప్పుడు కూడా గ్లాసీ స్కిన్గా కనిపించడానికి మనకి రైస్ చాలా బాగా యూజ్ అవుతుంది. రైస్ నేను ఒక 4 or 3 టేబుల్ స్పూన్ రైస్ వాటర్ అయితే తీసుకున్నాను. నానబెట్టుకొని స్మోక్ చేసుకున్న బాగా పెట్టిన వాటర్ అయితే నేను తీసుకున్నాను. తర్వాత 2 or 3 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లోనే ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గ్లిజరిన్ తీసుకుంటున్నాను. గ్లిజరిన్ లేకపోతే కనుక గ్లిజరిన్ ప్లేస్లో మిల్క్ యాడ్ చేసుకోండి. తర్వాత అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా క్రీమ్ వైట్గా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. బాగా థిక్గాను వైట్గా వస్తుంది క్రీమ్ మొత్తం కూడా. ఒక 5 minutes 7 minutes అట్లా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మన క్రీమ్ చూసారు కదా ఏ విధంగా వచ్చేసేసిందో, థిక్ క్రీమ్లా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన క్రీమ్ని మనం తీసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 1 monthకు ప్రిపేర్ అయినా చేసుకొని మనం ఎక్కువ మొత్తంలోనైనా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. నేను ఒక 3 weeks సరిపోయే క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇదే విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఈ విధంగా తీసుకున్న క్రీమ్ని ఏదైనా కంటైనర్ జార్లో, ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ లేదా ఒక సీసాలో కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మనం పడుకోబోయే ముందు ఆల్రెడీ మనం బాత్ చేసే ఉంటాం కాబట్టి ఫేస్ ఇంక వాటర్తో వాష్ చేయకుండా అవసరం లేదు. కొంచెంగా క్రీమ్ తీసుకొని ఈ విధంగా నేను ఒక బౌల్ తీసుకున్నానుగా, ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న జార్లో తీసుకొని నేను స్టోర్ చేసుకొని అయితే ఉంచుతానండి. ఇలా తీసుకున్న క్రీమ్ని మనము ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోండి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. లెగ్స్ కూడా మనకి వింటర్ సీజన్ లెగ్స్ కూడా కొంచెం బాగా డ్రై అయిపోతూ ఉంటాయి కదా, లెగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి, ఫేస్కి అప్లై చేసుకోండి. డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నా కానీ డార్క్ సర్కిల్స్ కూడా త్వరగా తగ్గిపోతాయండి క్రీమ్ యూజ్ చేసుకోవటం వల్ల. ఓవర్ ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ నార్మల్గానే వాష్ చేసుకోండి వాటర్తో, లేదా మీరు ఫేస్ వాష్ ఏదైనా యూజ్ చేస్తుంటే కనుక డైలీ ఆ ఫేస్ వాష్తోనైనా కానీ రిమూవ్ చేసుకోవచ్చు. ముందుగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఫేస్ వాష్ యూజ్ చేసుకోండి. ఈ విధంగా డైలీ యూజ్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మెయిన్గా మన స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది వింటర్ సీజన్లో. ఆ డల్నెస్ని తగ్గించి స్కిన్ని ఫెయిర్నెస్గా ఉంచి
స్కిన్ గ్లోయింగ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా స్కిన్ బాగా పొడిబారిపోతూ ఉంటుంది. ఆ పొడిబారిపోవడాన్ని తగ్గించి, ఆ డ్రైనెస్ని తగ్గించి మన స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా కనిపించడానికి క్రీమ్ యూజ్ అవుతుందండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లలకి యూజ్ చేయాలని అనుకుంటే కనుక అలోవెరా జెల్ స్కిప్ చేసి యూజ్ చేసుకోండి.